కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ కి నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చొల్లంగి గ్రామంలో ప్రచారం చేస్తున్న సమయంలో ఎమ్మెల్యేను గ్రామస్తులు నిలదీశారు. చొల్లంగి గ్రామంలో జగనన్న ఇళ్ల స్థలాలను గ్రామస్తులకు కాకుండా పక్క జిల్లా వాసులకు కేటాయించడంతో మహిళలు రోడ్డుపైనే నిలదీశారు. ప్రజలకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు. ఈ ఘటనతో కొద్దిసేపు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మీ ప్రెసిడెంట్ గారికి, మీ నాయకులకి, మీ కార్యకర్తలకి అందరికీ పక్కన తెలుసు. వస్తుంది, మీడియాలో వస్తూనే ఉంది. 46 రోజులు దేశంలో రాజకీయ ఎప్పుడెప్పుడు అన్నది ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సీపీని ఎప్పుడు పంపిస్తున్నామో తరలి వచ్చింది. మరి ఎప్పుడు ఎన్నికలు వస్తాయి చూశారు. ఇప్పుడు ఎన్నికల్లో మరి తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి చాలా సాధారణంగా ఆహ్వానిస్తూ తప్పనిసరిగా కూటమి అభ్యర్థుల్ని మేము గెలిపిస్తామని ప్రజలు ఎక్కడెక్కడ బ్రహ్మానందం పడుతున్నారు. మరి గత 3 రోజులుగా మేము ఇంటింటికి క్యాంపెయిన్ చేస్తున్నాం. ఈ కోనగ పంచాయతీలో మరి ఈవేళ చిన్నబుడ్డి వెంకటేపాలెం, పెద్దబుడ్డి వెంకటేపాలెం క్యాంపెయిన్ కూడా జరుగుతూ ఉంది. మరి చాలా పెద్ద ఎత్తున మరి ప్రజలు సహకరించడమే కాకుండా తప్పనిసరిగా మేము ఈ కూటమి అభ్యర్థులను గెలిపిస్తామంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలోని, మన జిల్లాలో కానీ, మన మండలంలో కానీ అనేక రకాలైనటువంటి అరాచక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇసుక దోపిడీ కానీ, మద్యం దోపిడీ కానీ, మద్యం మాఫియా కానీ, అలాగే మట్టి దొరికితే మట్టి ఏ